పాట పాడి మనందరం కూడా ప్రభువును ఘనపరుద్దాం. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో, నేనంటే నీకెందుకో ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో, వ్యాధులలో
విడచిపోవెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో
పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ జూలై మాసములో ఈ 1వ తారీఖున ఈ వాగ్దాన కూడికలో సంఘముగా, సహవాసముగా, చిన్న మందగా మీ మందిరములో, మీ సముఖములో మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. చేరు వచ్చిన కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపకు పాత్రులుగా చేయండి. ఈ జూలై మాసములో కూడా మీ కృపని బిడ్డల మీద ఉంచండి. ఇదిగో మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి అయా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఏ కీడులు, అపాయముల ఆపదలు బిడ్డల దగ్గరికి రాకుండా కాపాడండి. అందరినీ ఆత్మీయంగా బలపరచండి, నీ సన్నిధిలో స్థిరపరచండి నాయన. ఈ జూలై మాసములో మరి ఎక్కువగా మీతో సహవాసం చేసే కృప నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. తండ్రి నీకు వందనాలు. సంతోషకరమైన, ఆనందకరమైన, ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన, బలమైన దిగోనైనా మాసముగా ఈ నెలంతా బిడ్డల జీవితాలలో ఉండటానికి మీ కృప దయచేయండి అయా. బిడ్డలందరినీ దీవించండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, ఇదిగోనైనా మీ చిత్తమును బట్టి వారిని కూడా నడిపించండి. ఈ రాత్రి ఎట్టి వాగ్దానం మా కొరకు సిద్ధపరిచారు. అట్టి వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరచమని, ధైర్యపరచమని, ఆదరించమని, బలపరచమని, నడిపించమని, ముందున్న సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ సమస్తం మీ కృపలో జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.